అందరికీ నమస్కారం. రామాయణంలో మనకు బాగా పరిచయం అయిన కొన్ని సంఘటనలు వాల్మీకి రామాయణంలో ప్రస్తావించబడలేదు. అవేమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిది సీతా స్వయంవరం. జనకుడు స్వయంవరాన్ని నిర్వహించలేదు. మిథిలకు వచ్చిన వీరులు శివధనుస్సును ఎక్కుపెట్టడానికి ప్రయత్నించి విఫలులయ్యేవారు. రాముడు మిథిలకి లక్ష్మణ విశ్వామిత్రులతో కలిసి వచ్చినప్పుడు శివధనుస్సుని ఎక్కుపెట్టి ధనుర్భంగం గావించాడు. రాముని పరాక్రమాన్ని మెచ్చి జనకుడు సీతతో రాముని వివాహం జరిపించాడు. రెండవది, లక్ష్మణుడు వనవాసంలో 14 ఏళ్లు నిద్రలేని రాత్రులు గడపడం. అతని నిద్రను కూడా ఊర్మిళ స్వీకరించి ఆమె నిద్రించడం. కాని వాల్మీకి రామాయణంలో లక్ష్మణుడు రాత్రి వేళలో నిద్రించేవాడని ప్రస్తావించబడింది. మూడవది, లక్ష్మణ రేఖని లక్ష్మణుడు గీయలేదు. బంగారు లేడి కోసం వెళ్లిన రాముని కొరకై వెతుకుతూ సీతను ఒంటరిగా పర్ణశాలలో వదిలి వెళతాడు లక్ష్మణుడు. నాలుగవది, రావణుడు సీతను అపహరించడం కోసం పుష్పక విమానాన్ని ఉపయోగించలేదు. సాధారణ రథంలో సీతతో వెళుతుండగా జటాయువు సీతను రక్షించడం కోసం రావణునితో యుద్ధం చేసినప్పుడు రథాన్ని ధ్వంసం చేయగా రావణుడు సీతతో ఆకాశ మార్గాన ఎగిరిపోతాడు. మన ఆఖరి విషయం, రాముడు పట్టాభిషేకం తర్వాత ఒక చాకలివాడి మాటలు విని సీతను అడవుల పాలు చేయడం. వాల్మీకి రామాయణంలో దూతల ద్వారా నగర ప్రజలు సీత గురించి తప్పుగా మాట్లాడుకుంటున్నారన్న విషయాన్ని గ్రహించిన రాముడు సీత కోరిక ప్రకారం ఆమెని అడవులకు పంపడం జరిగింది. ఇలాంటి ఇంకా మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.